నమస్కారం, నా పేరు జ్యోతి. ఎస్జీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నవ్యాంధ్ర 10వ తరగతి ఫలితాలను విశాఖలో ప్రకటించిన విద్యాశాఖ మంత్రి గంట. ఉత్తమ ఫలితాల్లో తూర్పుగోదావరి ఫస్ట్, చిత్తూరు లాస్ట్. 10th ఫలితాల్లో రాష్ట్రంలో మరోసారి ప్రభంజనం సృష్టించిన రవీంద్ర భారతి విద్యా సంస్థలు. ఉత్తరాంధ్రలో కూడా విజయకేతనం ఎగురవేసిన విద్యార్థులు. మహానాడు నిర్వహించనున్న గ్రౌండ్ను పరిశీలించిన మంత్రి నారా లోకేష్. సీఎం విదేశీ పర్యటన నుంచి వచ్చాక పనులకు శ్రీకారం. 10th ఫలితాల్లో సత్తా చాటిన అమర్ విద్యార్థులు. కార్పొరేట్ స్కూల్స్ లను తలదన్నే రీతిలో రికార్డులు తిరగరాసిన స్టూడెంట్స్. విమ్స్ లో అల్ట్రాసౌండ్ మిషన్ ను ప్రారంభించిన మంత్రి కామినేని. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ అదుపులోనే ఉందని వెల్లడి. 10వ తరగతి ఫలితాల్లో మహతి ప్రభంజనం. చరిత్ర సృష్టించిన విద్యార్థులు. ప్రతి 10 మందిలో ఒకరికి 10కి 10. విజయడంకా మోగించిన లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు. ఉపాధ్యాయుల కృషి, స్టూడెంట్స్ పట్టుదలతోనే రికార్డు సృష్టించామంటున్న ప్రిన్సిపల్ పద్మావతి. 10వ తరగతి పరీక్షా ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ వేదికగా ప్రకటించారు. ప్రభుత్వ స్కూల్స్ కంటే ప్రైవేట్ స్కూల్స్ మెరుగైన ఫలితాలు సాధించాయి. మార్చిలో జరిగిన 10వ తరగతి పరీక్షలకు 6,22,538 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 5,60,60,253 మంది ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 91.92% ఉత్తీర్ణత సాధించారు. తూర్పుగోదావరి జిల్లాలో 97.97%తో ప్రథమ స్థానంలో నిలవగా 80.55%తో చిత్తూరు జిల్లా చివరి స్థానంతో సరిపెట్టుకుంది. రాష్ట్రంలో 4,102 పాఠశాలలు 100% ఫలితాలు సాధించినట్లు గంటా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి, ఎమ్మెల్సీ శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు. మంది ఈ ఎగ్జామినేషన్స్ కి అపీర్ కావడం జరిగింది. పాస్ అయిన వాళ్ళు 5,60,60,253 మంది పాస్ అయ్యారు. 2016 అలాగే 2015 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా జరిగిన ఈ 3 సంవత్సరాలు ఈ పాస్ పర్సంటేజ్ కూడా మనం తీసుకోవడం జరిగింది. అలాగే గవర్నమెంట్ తీసుకుంటే 2,95,031 మంది ఎగ్జామినేషన్ అపీర్ అయితే 2,71,344 మంది బాలికలు పాస్ కావడం జరిగింది. ఇది పర్సంటేజ్ తీసుకుంటే 91.97, అంటే బాయ్స్ 91.87, గర్ల్స్ 91.97, అంటే కొంచెం స్లైట్ గా గర్ల్స్ పాస్ కావడం జరిగింది. అలాగే మనం ఈ రిజల్ట్స్ లో వేరియస్ ఆన్సర్స్ చేస్తూ ఉంటాం. ఏది హైయెస్ట్, లోయెస్ట్, అలాగే మేనేజ్మెంట్ వైజ్ కూడా అనాలిసిస్ జరుగుతూ ఉంది. మన దగ్గర గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. 10వ తరగతి ఫలితాల్లో రవీంద్ర భారతి విద్యా సంస్థలు ఉత్తరాంధ్రలో విజయ దుందవి మోగించాయి. కార్పొరేట్ విద్యా సంస్థల అన్నిటి రికార్డులను బద్దలు కొట్టాయి. ఉత్తరాంధ్రలో ప్రతి బ్రాంచ్లోనూ రవీంద్ర భారతి విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. 100% ఉత్తమ గ్రేడులలో ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు. ఒక్క ద్వారకానగర్ బ్రాంచ్లోనే 25 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించి తమకెవరూ సాటిరారని నిరూపించారు. విద్యార్థులు సాధించిన ఘన విజయంతో రవీంద్ర భారతి పాఠశాలలో సంబరాలు అంబరాన్ని తాకాయి. విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందనలతో ముంచెత్తింది. చక్కని విద్యా ప్రణాళిక, సిపిఐ ప్రేరణకు అనుగుణంగా విద్యాబోధన చేయడంతో రవీంద్ర భారతి విద్యార్థులు ప్రతి చోట విజయకేతనాన్ని ఎగురవేశారు. 10/10 జీపీఏతో పాటు 9.8, 9.7 జీపీఏలో కూడా విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఉత్తరాంధ్రలో విద్యార్థులు సాధించిన అన్యూహ విజయంతో యాజమాన్యం ఆనందం వ్యక్తం చేస్తోంది. విజయం సాధించిన విద్యార్థులను పుష్పగుచ్చాలతో అభినందించారు. మరోసారి తమ విద్యార్థుల ఉత్తరాంధ్రలో విజయకేతనం ఎగురవేశారని రవీంద్ర భారతి స్కూల్ ప్రిన్సిపల్ రమణి అన్నారు. విజయాలు తమకు కొత్త కాదని ప్రతి ఏటా అవి పునరావృతం అవుతూనే ఉన్నాయని చెప్పారు. And Ravindra Bharati School of Dwarkanagar has got 24 10s, and we are very happy, and rest of the students also
we got very good percentage. More than 80 students got 9 points and above, and 25 students got 10 GPAs. We are very, very happy about it. You can take the opinions from the students as well. Dean sir and Charles sir, we got 10 GPA. Charles sir took all the effort, and we are very happy to get this result. First of all, we are tense to see the result. After seeing, I am very happy. I got a very good result. I'm happy to be a part of Ravindra Bharati School. I like to thank my teachers who supported me. మహానాడుకు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ వేదికగా ఖరారైంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఈ గ్రౌండ్ను పరిశీలించారు. ఈ నెల 11వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మరోసారి పరిశీలించాక మహానాడుకు వేదిక పనులు ప్రారంభం కానున్నాయి. సుమారు 50 ఏళ్ల సామర్థ్యం ఉన్న ఈ గ్రౌండ్లో అన్ని విధాలా సరిపోతుందని మంత్రులు కూడా ఒక అవగాహనకు వచ్చారు. రోజుకు 20,000 మంది మహానాడుకు వస్తారని అంచనా వేస్తున్నారు. అన్ని విధాలా సరిపోతుందని తెలిపారు. ఈ పరిశీలన కార్యక్రమంలో మంత్రులు చినరాజప్ప, రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఆయన ఇక్కడ మాకు దిశానిర్దేశం చేశారు. ఇక నుంచి ఇంకా దూసుకొని వెళ్తాం పనులన్నీ చేసేందుకు. వాస్తుపరంగా కూడా ఎక్కడ స్టేజ్ ఉండాలి, ఎక్కడ వంటలు ఉండాలి, ఎక్కడ ఆటపాట ఉండాలి, ఎక్కడ ఫోటోగ్రఫీ ఉండాలి, జనం ఎక్కడ ఎన్రోల్మెంట్ చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా చర్చించారు. సుదీర్ఘంగా ఇప్పుడేమో పార్టీ ఆఫీస్లో కొత్త పార్టీ హౌస్ ఓపెన్ చేసిన దగ్గర సమన్వయ కమిటీ మీటింగ్ ఉంది. అక్కడ కూడా మేము మళ్ళీ సుదీర్ఘంగా చేస్తాం. 3 డైమెన్షనల్ పిక్టోరియల్ వ్యూ కూడా తీసుకుని వస్తాము. ఎన్ని ఇక్కడ రహదారులు ఉన్నాయి, సీఎం గారు ఆ పెద్ద ఆయన ఎటువైపు వస్తే బాగుంటుంది, వాస్తుపరంగా కూడా ఇవన్నీ చూసుకొని 10వ తరగతి ఫలితాల్లో అమర్ విద్యా సంస్థలు విజయ దుందుబి మోగించాయి. 47 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఎన్ఏడీలో అమర్ పాఠశాల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. అమర్ విద్యా సంస్థల డైరెక్టర్ 10/10 సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్చాలిచ్చి అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయులు చక్కని గైడెన్స్ వల్లే తాము విజయం సాధించామని విద్యార్థులు తెలిపారు. స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో విద్యాబోధన చేయటం వల్లే ఈ విజయం సాధించామన్న విద్యా సంస్థల అధినేత అమర్తో మా ప్రతినిధి లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. చాలా హ్యాపీగా ఉంది. ఈ సక్సెస్ వెనకాల మా టీచర్స్, డైరెక్టర్ అమర్ సార్ ఎప్పుడు మాకు హెల్ప్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. మా స్కూల్లో మాకు చెప్పిన ఎక్స్ప్లెనేషన్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా, మాకు ఏ డౌట్స్ వచ్చినా, చిన్న డౌట్ వచ్చినా కానీ చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు 10 పాయింట్స్ రావడానికి అసలు మేము మా టీచర్స్, డైరెక్టర్ అమర్ సార్ ఎంతో కృషి చేశారు. అసలు నా ఒక్కదాని కృషి అని నేను చెప్పడం లేదు, మొత్తం మా టీం, అమర్ టీం అంతా కలిసి మేము కృషి చేస్తాం. అసలు నాకు 10 పాయింట్స్ రావడానికి కూడా కారణం చాలా మా టీచర్స్ టీచింగ్ కానీ, వాళ్ళు మాకు ఇచ్చిన ధైర్యాన్ని కానీ, కాన్ఫిడెన్స్ కానీ బట్టే నేను 10 పాయింట్స్ తెచ్చుకున్నాను. ఎస్ఎస్సి 2017 ఫలితాల్లో అమర్ విద్యా సంస్థలు విజయ దుందుబి మోగించాయి. మొత్తం 47 జీపీఏ 10/10 సాధించాయి. ఈ నేపథ్యంలో అమర్ విద్యా సంస్థల చైర్మన్ అమర్ గారు మనతో ఉన్నారు. అమర్ గారు చెప్పండి, ఈ విజయానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఈ సంవత్సరం చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి. గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం 10/10 జీపీఏ 47 మెంబర్స్కి మన అమర్ స్కూల్ విద్యార్థులకు వచ్చినాయి. ఈ ఘనత మన సాధించిన ప్రతి ఒక్క స్టూడెంట్స్కి, అలాగే తల్లిదండ్రులకి, మా స్టాఫ్ అందరికీ కూడా ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఏ గ్రేడ్లు, A1 గ్రేడ్లు కూడా అత్యధికంగా బిఫోర్ లాస్ట్ ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే ఇయర్ చాలా ఎక్సలెంట్గా వచ్చింది. అలాగే 10th క్లాస్ అటెండ్ అయిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా 100% పాస్ పర్సంటేజ్తో పాస్ అయ్యారు. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ మెంబర్స్. ఈ సిసిఈ ప్యాటర్న్లో జరిగినటువంటి ఎగ్జామ్లో మీ అప్రోచ్ ఎలా ఉందండి? టీచింగ్ అప్రోచ్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా? సో ఈ అకాడమిక్ ఇయర్ కంప్లీట్గా సిసిఈ ప్యాటర్న్ పెట్టారు. డే 1 నుంచి కూడా ప్రతి ఒక్క దాంట్లో, అంటే ఒక మెటీరియల్లోనో లేకపోతే ఒక గైడ్లోనో ఇట్లా చదివితే ప్రీవియస్లా చదివితే రావు. సిసి ప్రతి ఒక్కటి కూడా టెక్స్ట్ బుక్ కంపల్సరీగా తరవుగా ఉంటేనే ఇందులో మార్క్స్ రావడం అనేది జరుగుతుంది. సో దీనికోసం నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం, టెక్స్ట్ బుక్ చదివించడం పిల్లలతో, ప్రతిదీ కూడా పిన్ టు పిన్ వాళ్ళని నేర్పించడం వల్ల మాకు ఇంత గొప్ప రిజల్ట్ వచ్చిందని మేము అనుకుంటున్నాం. ఇంకా ప్రీవియస్ ఇయర్స్ కూడా ఇంతకంటే మంచి రిజల్ట్, మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే మా అకాడమిక్ ప్లానింగ్ కానీ లేకపోతే కరికులం కానీ అంతా పక్కాగా ఉండటం వల్ల క్లియర్గా ఏ వీక్ ఆ వీక్, ఏ మంత్కి ఆ మంత్ మైక్రో ప్లాన్, ఇయర్ ప్లాన్ ఇవన్నీ ఉండటం వల్ల కూడా
మేము సాధించామని చెప్పి మేము చెప్తున్నాం. ప్రస్తుతమైనటువంటి విద్యారంగంలో తీవ్రమైన పోటీ ఉంది. మిగిలిన విద్యా సంస్థలకి అమర్కి తేడా చెప్పమంటే మీరేం చెప్తారు? ఇండివిజువల్ కేర్ ఒకటి, ప్రతి స్టూడెంట్ని కూడా డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్టడీస్తో పాటు. అలాగే ప్రతి ఒక్కడు చదువుకునేవాడినే బాగా చూడటం, లేకపోతే అబోవ్ యావరేజ్ వాడినే బాగా పట్టించుకోవటం కాకుండా బిలో యావరేజ్ డల్ స్టూడెంట్ని కూడా మేము కేర్ తీసుకోవటం, వాళ్ళ కూడా మంచి రిజల్ట్ తెప్పించుకోవటం అనేది ఇంపార్టెంట్. అలాగే ఈ కాంపిటేటివ్ దాంట్లో యాక్టివిటీస్ కానీ లేకపోతే డిసిప్లిన్ పరంగా కానీ అన్నిట్లో కూడా వీఆర్ డూయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. అండ్ అందుకోసమే మేము చాలా మంచి ఫలితాలు సాధిస్తున్నామని మేము అనుకుంటాం. రాబోయే అకాడమిక్ ఇయర్లో మీ ఫ్యూచర్ ప్లాన్స్, ఈ రిజల్ట్స్ కన్నా మెరుగైన ఫలితాలు సాధించడానికి మీరు ఎటువంటి యాక్షన్ ప్లాన్తో మీరు ముందుకు వెళ్ళబోతున్నారు? సో ఇది స్టార్టింగ్ సీసీ ప్యాటర్న్ పెట్టిన స్టార్టింగ్ ఇయర్ కాబట్టి మేము కొద్దిగా ఫస్ట్ ఇయర్ కాబట్టి ఎవరికైనా సరే కొద్దిగా డౌట్ఫుల్గా కొద్దిగా తేడా ఉంటుంది. సో ఇయరే స్టార్టింగ్ పెట్టిన ఫస్ట్ ఇయర్ మాకు ఎంత అద్భుతంగా రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకొద్దిగా ప్లానింగ్తో మాకు సఫిషియంట్ టైం ఉంటుంది. లాస్ట్ ఇయర్ బుక్స్ రావటం కానీ మెటీరియల్ కానీ ఇవన్నీ కొద్దిగా టైం పట్టింది. సో ఇయర్ అవి ఏమి ఉండవు కాబట్టి ఆల్రెడీ 10th క్లాస్ రేపు June 12th స్టార్ట్ అవుతుంది కాబట్టి సో డే 1 నుంచి కూడా వీ విల్ టేక్ కేర్ అండ్ గెట్ ద బెటర్ రిజల్ట్. ఇప్పుడు వచ్చిన 47 కంటే కూడా నెక్స్ట్ ఇయర్ చాలా అద్భుతంగా వస్తాయి. ఎందుకంటే ఈ 47 కూడా విత్ లిమిటెడ్ స్ట్రెంత్. ఇప్పుడు ఏంటంటే కొన్ని వేల మందో 100 మందో 10th క్లాస్ రాయలేదు, వెరీ లిమిటెడ్ స్ట్రెంత్. సపోజ్ ఒక 40 మెంబర్స్ 10th క్లాస్ రాస్తే అందులో మినిమం 10 మెంబర్స్ మాకు వచ్చిందంటే 4:1 మెంబర్కి మాకు ఈ 10/10 వచ్చేసింది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లిమిటెడ్ స్ట్రెంత్లో మాకు ఈ 47 10/10 జీపీఏ రావటం, 100% పాస్ పర్సంటేజ్ రావటం, ఎక్కువ మందికి 9.8 9.7 రావటం, ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది స్టూడెంట్స్ అబోవ్ 9 రావటం కూడా ఈ రిజల్ట్ మంచిగా వచ్చిందని చెప్పి మేము అందరం కూడా ఈ స్టాఫ్ మెంబర్స్కి పిల్లలకి విషెస్ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ ఏడాది వచ్చినటువంటి విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో కూడా మంచి ఫలితాలు సాధిస్తామని చెప్తున్నారు అమర్ విద్యా సంస్థల చైర్మన్ అమర్. 10వ తరగతి ఫలితాల్లో మహతి విద్యా సంస్థలు ప్రపంచం సృష్టించాయి. 18 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించి సత్తా చాటారు. 11 మంది 9.8 గ్రేడులలోనూ మరో 11 మంది 9.7 గ్రేడులలోనూ ఉత్తీర్ణత సాధించారు. ప్రతి 10 మంది విద్యార్థులలో ఒకరికి 10/10 గ్రేడ్ రావడం విశేషం. విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ కెకే వంశీమోహన్ అభినందించారు. ఉపాధ్యాయులు చక్కని ప్రణాళికతో బోధించిన విద్యా విధానం తమను విజయ ప్రదానం నిలబెట్టిందని విద్యార్థులు తెలిపారు. గతేడాది కంటే ఈ ఏడాది రెట్టింపు స్థాయిలో 10/10 సాధించడం ఆనందంగా ఉందని ప్రిన్సిపల్ వంశీమోహన్ అన్నారు. ఫలితంగా మేము భావిస్తున్నాము. సో ఇదంతా కూడా మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం. మా టీచర్లు ఎప్పటికప్పుడు ఈ నిరంతర అంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ CCE విధానంలో ఇది మొదటిసారి కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళు ట్రైన్ అవుతూ అలాగే పిల్లలను కూడా దాని గురించి గైడెన్స్ ఇస్తూ ప్రాపర్ గైడెన్స్ తోటి ఈ అద్భుత విజయాన్ని సాధించారు. నేను జీపీ10 సాధించడానికి మెయిన్ రీజన్ అయితే ఆ మ్యాథ్స్ మేడం. ఆవిడ చెప్పే ఇంకా చాలా ఇన్స్పిరేషనల్ మాటల వల్ల నేను ఈ జీపీ10 సాధించాను. ఈ క్రెడిట్ అంతా నేను మా మ్యాథ్స్ మేడం అండ్ హిందీ మేడంకి ఇవ్వాలనుకుంటున్నాను. నా ఫ్యూచర్ అంబిషన్ చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలని. పెందుర్తిలో లిటిల్ ఫ్లవర్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ 10వ తరగతి ఫలితాల్లో విజయడంకా మోగించింది. 18 మంది విద్యార్థులు 10/10 సాధించి ప్రభంజనం సృష్టించారు. విద్యార్థులకు పాఠశాల ప్రిన్సిపల్ పద్మావతి మిఠాయిలు తినిపించి అభినందించారు. ఉపాధ్యాయులు అంకిత భావం, తల్లిదండ్రుల సహకారంతో ఇంతటి ఘన విజయాన్ని సాధించామని పాఠశాల ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. 10వ తరగతిలో మంచి మార్కులు సాధించడానికి ఉపాధ్యాయుల కృషి మరువలేరని విద్యార్థులు అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఫైనాన్స్ డైరెక్టర్ KSN రాజ్ పాల్గొన్నారు. ఒక 6 నెలల ముందు నుంచి కూడా అసలు వాట్ ఈస్ ఇంటర్నల్, వాట్ ఈస్ ఎక్స్టర్నల్, ఏ విధంగా ఆన్సర్ చేయాలి, ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది 6 months నుంచి కూడా పిల్లలకి మనం జాగ్రత్తగా అటు టీచర్స్ ఇటు మేనేజ్మెంట్ మైసెల్ఫ్ అందరం కూడా వాళ్ళకి కరెక్ట్ ట్రైన్ చేయడం వలన ఈ సక్సెస్ సాధించామేమో అనిపిస్తుంది. టోటల్ ఈ స్కూల్లో 200 మంది స్టూడెంట్స్ 10th క్లాస్ రాయడం జరిగింది. అవుట్ ఆఫ్ 200 18 స్టూడెంట్స్ 10/10 తెచ్చుకుని CGPA ఉత్తమ స్థాయిలో నిలబడ్డారు. పెందుర్తి మండలంలో ఒక తలమానికంగా నిలబడింది. తలమానిక పొజిషన్ కి
రావడం జరిగింది. ఈ విషయం నిజంగా చెప్పాలంటే టీచర్స్ కి ఈ విషయమై మా అందరికి సహకరించినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి, ఉపాధ్యాయ బృందానికి, అదేవిధంగా యాజమాన్య తరపున డైరెక్టర్ కేఎస్ఎన్ రాజు గారికి అందరికీ కూడా హృదయపూర్వక 10/10 వచ్చింది. నేను లిటిల్ ఫ్లవర్ స్కూల్లోనే చదువుతున్నాను. నేను ఈ సిసి మోడల్ని ముందు చదవాలని అనుకున్నాను. రాష్ట్రంలో వచ్చే 2 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు రాష్ట్ర ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. గీతం యూనివర్సిటీలో 500 కోట్ల వ్యయంతో నిర్మించిన 850 పడకల ఆసుపత్రిని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు కామినేని శ్రీనివాస్, కళా వెంకట్రావులతో కలిసి ఆయన ప్రారంభించారు. గీతం యూనివర్సిటీ దేశంలోనే విశిష్టమైందని, 14 రాష్ట్రాల విద్యార్థులు పలు కోర్సులలో విద్యను అభ్యసిస్తున్నారని మంత్రి లోకేష్ తెలిపారు. ఈ వర్సిటీ విద్యార్థులకు పెద్ద వరమని అన్నారు. విశాఖ జిల్లా స్వచ్ఛ స్వరక్షణలో 3వ స్థానం రావటం పట్ల కలెక్టర్ను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో గీతం యూనివర్సిటీ చైర్మన్ ఎంవీఎస్ మూర్తి, వీసీ ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు. But today, everyone in India is talking about Amravati. That is a testimony. That is a testimony of people of Andhra Pradesh, our resilience to bounce back and create world-class infrastructure. Today, I stand before you as an IT minister, as one of my major portfolios. We have taken a very clear stand. In the next 2 years, we are going to create 1 lakh IT jobs in the state of Andhra Pradesh. దానివల్ల వేల మంది లక్షల మంది చదువుకోవడమే కాకుండా ఇతర దేశాల్లోని, ఇతర రాష్ట్రాల్లోని, మన రాష్ట్రంలోని కూడా ఎంతో మంది ఉద్యోగం చేస్తూ, సేవ చేస్తూ డాక్టర్స్ గా ఇలా మనం పొందుతున్నారు. దీనికి కారణం ఏంటంటే ఆ రోజు చంద్రబాబులో తీసుకున్న నిర్ణయం ఒకసారి తెలియజేసుకుంటూ ధనపరుడుగా మా లోకేష్ గారు మరి దీన్ని ప్రారంభించడం ఒకసారి సంతోషం. అలాగే నా మూర్తి గారు కూడా విశాఖపట్నం 45 సంవత్సరాల చరిత్ర అయింది. ఒక అడ్వకేట్ గా రావడం జరిగింది, ఒక ఇండస్ట్రియలిస్ట్ గా వచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం వచ్చిన పీపీపీ మోడ్ లో మేము చాలా లాస్ట్ ఇయర్ ఒక 26 కొత్త ఇనిషియేషన్స్ తీసుకున్నాం. మెడికల్ హిస్టరీలో అసలు 50-60 ఇయర్స్ లో ఎప్పుడు 10వ తరగతి ఫలితాల్లో స్టెల్లా మేరీ స్కూల్ సునామీ సృష్టించింది. 16 మంది విద్యార్థులు జీపీఏ 10/10 సాధించి సత్తా చాటారు. ఘన విజయం సాధించడంతో పాఠశాల సంబరాలు మిన్నంటాయి. బాణాసంచా పేల్చి మిఠాయిలు తినిపించుకున్నారు. 18 మంది విద్యార్థులు 9.8 గ్రేడ్ సాధించి ప్రతిభ కనబరిచారు. ఉపాధ్యాయులు అంకుటిత కృషితోనే ఈ ఘన విజయాన్ని సాధించామని పాఠశాల కరెస్పాండెంట్ స్టెల్లా జె సుదర్శన్ తెలిపారు. చక్కని ప్రణాళికతో విద్యాబోధన చేయటం వల్లే తాము మంచి మార్కులు సాధించగలిగామని విద్యార్థులను ఆనందం వ్యక్తం చేశారు. మాకు సంతో సహకరించిన మా తల్లిదండ్రుల సహకారం మరవలేనిది. వారి సహకారం లేకుండా మేము ఎటువంటి పని కూడా ముందుకు వెళ్ళలేము. టుడే this is all because of effort of our teachers and our parents also. This result we have never expected, and this is due to our faculty of our teachers and the effort of them. 10/10 వచ్చింది. యాక్చువల్లీ 10/10 రావడానికి స్టెల్లా మేరీ స్కూల్, ఎందుకంటే మా అమ్మ ఎల్కేజీ నుంచి తను స్టెల్లా మేరీస్లో చదివి ఈ రోజుకి ఇంత మంచి స్పోర్టీగా అన్నిట్లో ఫస్ట్ గా రావడం కారణం మాత్రం. గోపాలపట్నంలో కళ్యాణి ఫ్యామిలీ షాప్ సరికొత్త హంగులతో విస్తృత వస్తువు శ్రేణితో పునః ప్రారంభమైంది. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీ గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల నాగిరెడ్డి క్యాష్ కౌంటర్ ను ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఇచ్చిన ఎర్లీ బర్డ్ ఆఫర్ కు అనూహ్య స్పందన లభించింది. 49 రూపాయలకే సారీ, రెడీమేడ్ కుర్తీ, 99 రూపాయలకే మెన్ షర్ట్, 149 రూపాయలకే రెడీమేడ్ చుడిదార్ ఆఫర్ ఉండటంతో కొనుగోలుదారులతో షాపింగ్ మాల్ కిక్కిరిసిపోయింది. దీంతో పాటు ప్రత్యేక డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటించడంతో కొనుగోలుదారుల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది.
నాణ్యమైన వస్త్రాలు తక్కువ ధరకే అందిస్తున్న కళ్యాణిలలో షాపింగ్ చేయటం ఆనందంగా ఉందని కస్టమర్లు అన్నారు. గత 5 ఏళ్లుగా ఆదరిస్తున్న కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు షాపింగ్ మాల్ను ఆధునీకరించామని షాపింగ్ మాల్ అధినేత గోపిరెడ్డి అన్నారు. వచ్చి మమ్మల్ని ఇంత గ్రాండ్ సక్సెస్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. అలానే ఇప్పుడు ఇస్తున్న ఏదైతే ఆఫర్స్ ఉన్నాయో ఈ ఆఫర్లన్నీ రాబోయేగా కొద్ది రోజులు ఉండడం జరుగుతుంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోగలరని మీ పత్రికేయుల మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరికి నేను నా విజ్ఞప్తి. అధునాతనమైన సౌకర్యాలతో రీమోడల్ చేసి ఈరోజు ఇనాగ్రేషన్ మరి స్థానిక శాసనసభ్యులు గణబాబు గారి చేతుల మీద ఆవిష్కరించడం జరిగింది. మరి సరసమైన ధరలకి మధ్యతరగతి కుటుంబాలు, దారిద్ర్య దిగునున్నటువంటి కుటుంబాలు కూడా సరసమైన ధరలకి వస్త్రాలు అనేది అమ్మడం అనేది దీని తాలూకా ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా సరసమైన ధరలకి ఉంటూ వల్ల వ్యాపారం అభివృద్ధి అవుతుంది. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ అదుపులోనే ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. విమ్స్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన అల్ట్రాసౌండ్ మిషన్ ను ఎంపీ హరిబాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విమ్స్ కు ప్రస్తుతం 500 ఓపీ ఉందని, ఇది క్రమేపీ పెరగడంతో ప్రజల్లో ఆదరణ కూడా పెరుగుతూ వస్తుందన్నారు. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ప్రస్తుతం విశాఖలో కేసుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ అదుపులోనే ఉందని చెప్పారు. ఇది ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విశాఖపట్నానికి తలమానికంగా ఉండేట్టు, అలాగే కేజీహెచ్కి ఘోష హాస్పిటల్కి అక్కడ ఒత్తిడి తగ్గేట్టు, ఇక్కడ ఎక్కువ మంది ఇక్కడికి వచ్చేట్టు ప్లాన్ చేసి తప్పకుండా చేస్తాం. ఇది ఎప్పటి నుంచో నాకు మనసులో బాధగా ఉండేది, మనం అనుకున్నంత తొందరగా చేయలేకపోయాను. కొంత ఆలస్యమైనా ఇది వాళ్ళ సెట్ అయ్యి బాగా వెళ్తున్నందుకు దీంట్లో కొత్తగా వేసిన డైరెక్టర్ డాక్టర్ సివి రావు గారు, ఇక్కడ అందరూ జాయిన్ అయిన డాక్టర్ని. 10వ తరగతి ఫలితాల్లో ఆదర్శ్ నగర్ శ్రీకృష్ణ గ్రామర్ స్కూల్ ప్రభంజనం సృష్టించాయి. 12 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించి 6వ జోన్లోనే సత్తా చాటారు. 100% విజయం సాధించారు. 9.0 పైగా గ్రేడులను 120 మంది విద్యార్థులు సాధించి ప్రతిభ కనబరిచారు. చక్కటి ప్రణాళికతో విద్యాబోధన, విద్యార్థులు కష్టపడి చదవడం వల్లే ఇంతటి ఘన విజయాన్ని పాఠశాల చైర్మన్ విజయ్ అన్నారు. ఈ సందర్భంగా గ్రేడులు సాధించిన విద్యార్థులను అభినందించారు. అదేవిధంగా 9.8 పాయింట్లు సాధించిన విద్యార్థులు 9 మంది, అలాగే 9 పాయింట్లు పైబడి 128 మందికి మా యొక్క విద్యార్థులు ఉత్తీర్ణతలు సాధించారు. సో ఈ యొక్క అద్భుత విజయానికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు, అదేవిధంగా మా దగ్గర నిరంతరము పనిచేసినటువంటి మా యొక్క ఉపాధ్యాయులకు అందరికీ మా యొక్క స్కూల్ తరఫున. 10వ తరగతి ఫలితాల్లో నక్కవానిపాలెం శారదా విద్యానికేతన్ విద్యార్థులు 100% ఫలితాలు సాధించి విజయ దుందుబి మోగించారు. మొత్తం 172 మంది విద్యార్థులు హాజరు కాగా వీరిలో అందరూ ఉత్తీర్ణులయ్యారు. 10/10 8 మంది విద్యార్థులు సాధించి ప్రతిభను కనబరిచారు. స్కూల్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ విద్యార్థులు పుష్పగుచ్చాలతో అభినందించారు. ఉపాధ్యాయులు అందించిన ఉత్తమమైన శిక్షణ వల్ల తాము ఈ ఫలితాలు సాధించామని విద్యార్థులు తెలిపారు. ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని వీళ్ళందరికీ ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. టోటల్ 177 మంది ప్రిపేర్ అయ్యారు. అందరూ ఉత్తీర్ణ సాధించారు. 100% రిజల్ట్ వచ్చింది. ఒకే దగ్గర కూర్చోబెట్టనే కాదు, మాకు ఎక్కడ ఫ్రీగా ఉంటుందో మాకు అక్కడ కంఫర్ట్గా ఉండేటట్టు చూసుకుంటారు. సో మాకు అది ఇంకా ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉండి ఇంకా బాగా చదవాలనిపించేది. ఇంకా టెక్స్ట్ బుక్ రీడింగ్ అవి ఎక్కువగా చేయించేవారు. సో గ్రామర్ మిస్టేక్స్ అలాంటివి ఏమి ఉండకుండా. స్వైన్ ఫ్లూ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ ఆర్డీ డాక్టర్ డి సావిత్రి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఉమా సుందరులు తెలిపారు. డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. విశాఖ జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు 47 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కాగా వీరిలో 3 మరణించారు. ఈ మరణాలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ప్రజలను అప్రమత్తం చేయడం, వారిలో అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే విశాఖతో పాటు కర్నూలు, విజయవాడలో స్వైన్ ఫ్లూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో కేసులు తక్కువగా ఉన్నాయన్నారు. విశాఖ జిల్లాలోనే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయన్నారు.
విక్టిమ్స్ నుంచి. అయితే ఇది మనం ఏంటంటే ఎలాగో కేసులు ఇంక్రీజ్ అవుతుంది, దీనికి ఏం చేయాలి, డిస్ట్రిక్ట్ యంత్రాంగం ఏం చేయాలన్న దానికి మనం పూర్తిగా సన్నద్ధమయ్యే ఉన్నాము. మన దగ్గర కిట్స్ ఉన్నాయి, మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. తర్వాత మన సెంటర్స్ అన్నీ కూడా ఈ అన్ని చోట్ల కూడా ఈ తర్వాత మనకి మన చెస్ట్ హాస్పిటల్లో కానీ కేజీహెచ్లో కానీ అన్ని దగ్గరలో కూడా వెంటిలేటర్ ఫెసిలిటీ కానీ విడిగా ఒక వార్డు అవన్నీ కూడా ఉండడం జరుగుతోంది. హ్యావ్ టు క్రియేట్ అవేర్నెస్ హౌ టు టేక్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద డిజీజ్. సో ఆ డిజీజ్ మనం ABC 3 కేటగిరీస్లో చేసుకుంటామో, ఎవరైతే డాక్టర్స్ హెల్త్ పర్సనల్ వీటికి అటెండ్ అవుతున్నారో ఐడెంటిఫై చేసి BC కేటగిరీ అయితే మనం థ్రోట్ స్వాబ్ తీసి మన సెంటర్స్కి ఎక్కడెక్కడైతే ఎగ్జామిన్ చేస్తున్నారో అక్కడికి పంపించాలి. కక్షిదారులు వేచి ఉండేందుకు ఒక విశ్రాంతి భవనం ఎంతైనా అవసరమని జిల్లా జడ్జి జ్యోతిర్మయ్ అన్నారు. గాజువాక కోర్టు ప్రాంగణంలో ఈ విశ్రాంతి భవనం నిర్మాణానికి ఆమె భూమి పూజ చేశారు. గాజువాక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈశ్వరరావు, జడ్జి వై గణపతి తదితరులు పాల్గొన్నారు. చేస్తే ఆ హాల్కి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. దానికి మన ప్రధాన జిల్లా జడ్జి గారైన జ్యోతిర్మయ్ గారు హాజరయ్యారు. అలాగే ఇక్కడ 13వ అదనపు జడ్జి గారైన జిల్లా జడ్జి గారైన గణపతి గారు, అలాగే ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి గారైన శ్రీ సత్యాదేవి గారు, అలాగే థర్డ్ ACMM ఆశా వర్కర్లు కనీస వేతనంగా 6,000 రూపాయలు చెల్లించాలని ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకురాలు ధనలక్ష్మి డిమాండ్ చేశారు. CITU కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశా వర్కర్స్ తో పెట్టి చాకరీ చేయించుకుంటూ కనీస వేతనం కూడా ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వేతనం 6,000 ఇవ్వకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వాళ్ళకి అనారోగ్యం వస్తే వైద్యం చేయించుకునేటటువంటి పరిస్థితి లేదు. నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకి 6,000 రూపాయల వేతనం ఇస్తున్నట్లుగా ప్రకటన చేసింది. అదే మాదిరిగా మన రాష్ట్రంలో కూడా ఆశా వర్కర్లకి 6,000 రూపాయల వేతనం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో 40,000 మంది ఆశా వర్కర్లు ఉన్నారు. వీరందరికీ కూడా అదే పద్ధతిలో వేతనం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో 5,300 మంది కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు ఉన్నారు. వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇన్సెంటివ్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం 400 రూపాయల హానోరియం చెల్లిస్తా ఉంది. 20 ఏళ్లుగా ఒక్క రూపాయి కూడా చెల్లించినటువంటి పరిస్థితి ఉంది. ధరలు అనేక రెట్లు పెరిగినప్పటికీ పనిచేసినటువంటి దాంట్లో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మారుస్తారు. నవ్యాంధ్ర 10వ తరగతి ఫలితాలను విశాఖలో ప్రకటించిన విద్యాశాఖ మంత్రి గంటా. ఉత్తమ ఫలితాల్లో తూర్పుగోదావరి ఫస్ట్, చిత్తూరు లాస్ట్. 10th ఫలితాల్లో రాష్ట్రంలో మరోసారి ప్రభంజనం సృష్టించిన రవీంద్ర భారతి విద్యా సంస్థలు. ఉత్తరాంధ్రలో కూడా విజయకేతనం ఎగురవేసిన విద్యార్థులు. మహానాడు నిర్వహించనున్న గ్రౌండ్ను పరిశీలించిన మంత్రి నారా లోకేష్. సీఎం విదేశీ పర్యటన నుంచి వచ్చాక పనులకు శ్రీకారం. 10th ఫలితాల్లో సత్తా చాటిన అమర్ విద్యార్థులు. కార్పొరేట్ స్కూల్స్ లను తలదన్నే రీతిలో రికార్డులు తిరగరాసిన స్టూడెంట్స్. విమ్స్ లో అల్ట్రాసౌండ్ మిషన్ ను ప్రారంభించిన మంత్రి కామినేని. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ అదుపులోనే ఉందని వెల్లడి. 10వ తరగతి ఫలితాల్లో మహతి ప్రభంజనం. చరిత్ర సృష్టించిన విద్యార్థులు. ప్రతి 10 మందిలో ఒకరికి 10కి 10. విజయడంకా మోగించిన లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు. ఉపాధ్యాయుల కృషి, స్టూడెంట్స్ పట్టుదలతోనే రికార్డు సృష్టించామంటున్న ప్రిన్సిపల్ పద్మావతి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.